నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ దిస్ ఇస్ సుమిత్ర. లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి, తప్పులేవో తేలుతున్నాయి. అక్రమాలు జరిగాయా, అడ్డగోలు పనులు చేశారా, వ్యవస్థల్ని నాశనం చేశారా, అధికారుల్ని మేనేజ్ చేశారా, ఏదైనా సరే మొత్తం బయటపడాల్సిందే. జాతకాలన్నీ తేల్చాల్సిందే. ఇది చంద్రబాబు ప్రభుత్వం స్ట్రాటజీ. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు శ్వేతపత్రాలు విడుదల కొత్తేమీ కాదు. కానీ ఆయన ఎందుకు ఈ వైట్ పేపర్లను రిలీజ్ చేస్తారనేది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. శ్వేతపత్రాలతో చంద్రబాబు ఏం చేస్తారు, అసలు వైట్ పేపర్ వెనుక అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయం అంటే ఓ స్ట్రాటజీ, రాజకీయం అంటే ఓ విధానం. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం, భవిష్యత్లో వారిని కంట్రోల్ చేయడానికి స్కెచ్ వేయడము రాజకీయంలో భాగమే. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఇదే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. పక్కా స్కెచ్ ప్రకారం మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన తప్పులన్నీ ఆధారాలతో సహా బయటకు తీస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది చాలా మందికి అంతుబట్టని విషయం. కానీ చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ తెలిసిన వారు బాబు బాగా ఇరికించేస్తున్నారని చెబుతున్నారు. అధికారం చేపట్టగానే 7 అంశాలపై వైట్ పేపర్ తేవాలనేది చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్, అమరావతి, విద్యుత్ రంగాలపై వైట్ పేపర్లను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆర్థిక శాఖపైన శ్వేతపత్రం విడుదల చేయాలని ముహూర్తం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయం ప్రజలకు తెలియజేయాలనేది చంద్రబాబు వ్యూహం. శ్వేతపత్రం విడుదలకు సంబంధించిన సన్నాహక సమావేశంలో రాష్ట్రం సుమారుగా 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని తెలిపారు అధికారులు. అంటే ఆర్థిక శ్వేతపత్రంలో ఏముందో చెప్పక్కనే చెప్పినట్లయింది. ఇక పర్యావరణం, ఇసుక, మద్యం విధానాలపైన వైట్ పేపర్లు రెడీ అవుతున్నాయి. అయితే ఈ వైట్ పేపర్లలో గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్న చంద్రబాబు భవిష్యత్లో తాను ఏం చెయ్యనున్నది తెలియజేస్తున్నారు. అయితే చంద్రబాబు శ్వేతపత్రాల ద్వారా కొత్తగా చెబుతున్నదేమీ లేదని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. లెక్కలు తారుమారు చేస్తున్నారని నిందిస్తున్నాయి. కానీ వాస్తవానికి ప్రతిపక్షాలను కట్టడి చేయడమే ధ్యేయంగా చంద్రబాబు కదులుతున్నారనేది సుస్పష్టం. 2019లో టీడీపీ ప్రభుత్వం పోలవరం పనులను 72% పూర్తి చేశామని ఇలాంటి శ్వేతపత్రాల ద్వారానే తెలియజేసింది. వైసీపీ అధికారంలోకొచ్చాక 72% పనులు జరిగాయని స్వయంగా అంగీకరించింది. ఇప్పుడు 2 ప్రభుత్వాల మధ్య తేడా ఏంటి, ఎవరి హయాంలో ఎంత పని జరిగింది చెప్పడానికి శ్వేతపత్రం ఓ అస్త్రంగా మారింది. 2019కి ముందు చంద్రబాబు హయాంలో జరిగిన పనులు, ఆ తరువాత 5 ఏళ్లు చేసిన పనుల్లో తేడాను శ్వేతపత్రాల్లో తెలియజేయడం ద్వారా మరో 5 ఏళ్ల వరకు ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేయడమే చంద్రబాబు ప్లాన్. ఒక్క పోలవరమే కాదు, అమరావతి విషయంలోనూ తాజాగా సిద్ధం చేస్తున్న ఆర్థిక శ్వేతపత్రంపైన ఇదే స్ట్రాటజీతో ముందుకెళుతున్నారు చంద్రబాబు. ఇలా లెక్కలు చూపడమే కాదు, తాను అధికారంలోకొచ్చాక మార్పు మొదలైందని చాటడము ఇందులో వ్యూహమే. పోలవరంపై శ్వేతపత్రాన్ని పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే విడుదల చేశారు. ఇక అమరావతి విషయంలోనూ అదే వ్యూహం అమలు చేశారు. లెక్కలు చెప్పి ప్రజలను మాయ చేయడం అనే విమర్శల స్థానంలో స్వయంగా తాను క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడి పరిస్థితులను వివరించడం ద్వారా గత 5 ఏళ్ల నష్టాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కూడా తన వంతుగా శ్వేతపత్రాలు, ఇతర పరిపాలన వ్యవహారాలను చూస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇలా ప్రత్యర్థి పార్టీని కోలుకోకుండా దెబ్బతీయడమే చంద్రబాబు ప్లాన్. త్వరలో విడుదల చేయబోయే ఆర్థిక శ్వేతపత్రంపై ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చేశారు చంద్రబాబు. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించడం ద్వారా పథకాలు, సంక్షేమ పథకాల కోసం తన ప్రభుత్వం ఎంతలా శ్రమిస్తున్నది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని బాగు చేయడంతో పాటు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడం అనే విషయం ప్రజల మదిలో చిరస్థాయిలో గుర్తుండిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక వ్యూహం ప్రకారం కదులుతున్న చంద్రబాబు ప్రతిపక్షాన్ని మాత్రం ఊపిరి తీసుకోకుండా, ఇప్పట్లో కోలుకోనియకుండా దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు.